ఒక దారుణ విషాద ఘటన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి సార్. మద్యం మత్తులో ఇద్దరు ఉన్మాదులు మెడికో ప్రియాంకను కారుతో గుద్దించి యాక్సిడెంట్ చేశారు. మృత్యువుతో పోరాడి 5 రోజులుగా మృత్యువుతో పోరాడి చనిపోయినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. అండ్ అంటే ఈ సమయానికి కొంతమంది చెబుతూ ఉన్నారు ఆరోగ్య పరిస్థితి చాలా అత్యంత విషమంగా ఉంది, ఇంకా చనిపోలేదు అని చెప్పి క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అండ్ సార్ ఈ ఘటన చాలా మీరు అన్నట్లు ఆవేదన కలిగింది. ఎంత చిన్న డిస్ప్యూట్, ఒక సినిమాకి వెళ్తే పార్కింగ్ లో డిస్ప్యూట్, అది ఒక మాల్లో ఫిలింకి వెళ్ళారు, జస్ట్ ఒక పార్కింగ్ డిస్ప్యూట్ అంతే, ఇంకేమీ లేదు. ఒక పార్కింగ్ డిస్ప్యూట్ లో ఎందుకు జరిగింది? ఇది మద్యం వల్ల కాదా? ఇవాళ డ్రైవర్ మద్యం తాగి బస్సు నడిపితే ప్రైవేట్ బస్సులో యాక్సిడెంట్లు అవుతున్నాయి. డ్రైవర్లు వాహనాలు మద్యం తాగి రోడ్డు మీద పోతే విచక్షణారహితంగా, మీకు హైదరాబాద్ అమీర్పేట్ ప్రాంతంలో అనుకుంటా మొత్తం కుటుంబంలో చాలామంది పోయారు. ఒక మైనర్, ఒక పిల్లవాడు మందు తాగి నడిపితే, అంటే మందు ఏ రకమైనటువంటి దారుణాలకు దారి తీస్తుంది మద్యము అనేది ఇంత కళ్ళ ముందు కనబడితే మనం ఏం చేస్తున్నాం? సినిమాల్లో హీరోలు మందు బాటిళ్ళు పట్టుకొని 2.5 గంటల పాటు మనల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు. రాజకీయ నాయకులు చౌకగా నాణ్యమైన మద్యాన్ని మీకు ఇస్తా, మాకు ఓట్లేయండి అని ఎన్నికల సభలో ప్రచారాలు చేస్తున్నారు. మద్యం అదో ప్రాథమిక హక్కులాగా, లేదు డోర్ డెలివరీ చేయాలి, మద్యం తాగేవారికి ఇబ్బంది అవుతుంది, పోయి తీసుకొచ్చుకోవాలంటే కష్టమవుతుంది అని చెప్పి స్విగ్గీ జొమాటోలలో మందు సప్లై చేసటానికి స్కీములను ఆలోచిస్తున్నారు. అసలు బీచుల్లో ఛాయలు తాగుతారా, టీ తాగుతారా? ఎవడన్నా మందే తాగుతాడు, ఎంత మజా వస్తుంది ఇట్లా మందు తాగుతూ బీచ్లో ఉంటే అంటూ బాధ్యత కలిగినటువంటి పదవుల్లో ఉన్నవారు అంటుంటే ఏం మాట్లాడాలి? విశాఖ లాంటి అత్యంత సుందరమైన రమణీయమైన రామకృష్ణ బీచ్లో, ఆర్కే బీచ్ నుంచి ఇక సూర్యలంక, బాపట్ల బీచ్, చీరాల బీచ్లను కూడా మేము మద్యం బీచ్లుగా మారుస్తాం, లిక్కర్ షాక్స్ తెరుస్తాం అంటే ఇది ప్రభుత్వానికి అత్యంత ప్రియారిటీ. గోవా మోడల్ చేస్తాం అని. గోవా మోడల్ ఏంటి? నేను ఎక్కడ ఇదేంటి తిరుపతి తరహాలో యాదగిరి పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేస్తామంటే ఆనందపడ్డాం. హైదరాబాద్ను తలదన్నే రాజధానిగా అమరావతి నిర్మిస్తామంటే సంతోషపడ్డాం. ఫిన్టెక్ వ్యాలీగా విశాఖపట్నాన్ని రూపొందిస్తామంటే ఆనందపడ్డాం. డలాస్ లాగా కరీంనగర్ను, లండన్ లాగా హైదరాబాద్ను చేస్తామంటే ఆనందపడతాం. కానీ ఇదేంది గోవా లాగా మందు ఇస్తాం, మందు తాగి తందనాలాడొచ్చు, అయినా బీచ్కి వచ్చేటప్పుడు మందు తాగడానికి వస్తాడు, దేనికొస్తాడు, టీ తాగడానికి వస్తారా, కొబ్బరి బొండాలు తాగుతారా అని అవహేళనగా మందు తాగడాన్ని హీరోయిజంగా చూపెట్టేటువంటి సభాపతులు ఉన్న రాజకీయాల్లో మనం బతుకుతున్నాం కదా. అంటే ఇలాంటి ప్రియాంక మరణమైన ప్రియాంక జరిగిన దుర్మార్గమైన కనీసం మనం ఆమె కోలుకోవాలని ఆశించుదాం. చాలా విషమ పరిస్థితిలో ఉంది. పత్రికల్లో అయితే వేరే రకంగా కూడా వార్తలు వచ్చాయి. పోరాడి మెడికో మృతి అని వచ్చింది. అన్ఫార్చునేట్. మనం చూద్దాం, ఆశించుదాం ప్రాణం కాపాడబడుతుందని. కానీ ఇప్పటికైనా ఏంటి? ఇప్పటికీ నాకు గుర్తు రవిశంకర్ గారు, నేను దూబకుంట వెళ్ళాను. సారా వ్యతిరేక ఉద్యమం జరిగినప్పుడు దూబకుంట వెళ్ళాను. నేను దూబకుంట వెళ్ళి ఆ చుట్టుపక్కల ఊర్లన్నింటిలో రిపోర్టింగ్ చేశాను. అప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రికకు, ది ఇండిపెండెంట్కు నేను ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ కరెస్పాండెంట్, అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉంటూ కూడా. సో అప్పుడు వెరీ ఎలీట్ డైలీ, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఇండిపెండెంట్ డైలీ అని. ఆ రోజుల్లోనే దాని రేట్ 4 రూపాయలు ఉంటాయి. సో అంత ఎలీట్ డైలీ అది. దానికి స్పెషల్ కరెస్పాండెంట్ వెళ్ళి అక్కడ ఉన్న సారా వ్యతిరేక ఉద్యమం, మెసేజ్ ఫ్రమ్ నెల్లూరు అని చెప్పి డక్కన్ కానికల్లో ఫ్రంట్ పేజ్లో రాశాను, ఫ్రీలాన్సింగ్. సో ఆ అనుభవాలు చూస్తే అప్పటి బిడ్డ జ్వరంతో ఉంటే ఆ బిడ్డ ఆరోగ్యం కొరకు దాచుకున్న పైసల్ని భర్త మీకు తీసుకెళ్ళిపోతాడు. బిడ్డ ప్రాణాలతో కొట్టుకుంటుంటే ఆ బిడ్డ ప్రాణాలు కాపాడటానికి ఆ తల్లి దాచుకున్న డబ్బుల్ని, తల్లిని కొట్టి తాగుబోతు తల్లి తీసుకెళ్తాడు. మీకు స్నానం చేస్తుంటే భార్య ఆ బట్టలు, చీర, శారీ అవన్నీ దాని మీద వేస్తే అవి తీసుకుపోయి పాత సామాను వారికి అమ్మి మందు తాగుతాడు ఒక తండ్రి. ఇవి చూసి ప్రజలు తిరగబడ్డారు. సారా వ్యతిరేక ఉద్యమం ఒక మహోజ్వల ఉద్యమంగా సాగింది.
ఇప్పుడు మద్యపాన ప్రియులు అని వాళ్ళకు మంచి పేరు పెట్టారు. తాగుబోతుంటే వాళ్ళు బాధపడతారు, వారి ఆత్మగౌరవం దెబ్బతింటది, వారిని మనం రెస్పెక్ట్ చేయాలి. బికాస్ దే ఆర్ కంట్రిబ్యూటింగ్ టు అవర్ ఖజానా. మన రాష్ట్ర ఖజానాకు కంట్రిబ్యూట్ చేసి మనము డబ్బులు ఇవ్వడానికి కారణమవుతున్నారు, మనకు డబ్బులు సంక్షేమ పథకాలు అమలు చేస్తానికి కారణమవుతున్నారని చెప్పి వారికి అందమైన పేరు కూడా పెట్టారు, మద్యపాన ప్రియులు. ఎంత మంచి పేరు చూడండి. లాంగ్వేజ్ కూడా మీకు దాని పొలిటికల్ ఎకానమీని తెలియజేస్తుంది, భాష సంస్కృతిని మనం ఏ సంస్కృతి ప్రమోట్ చేస్తామో తెలియజేస్తుంది. మీకు మన బిడ్డలకు, మన నెక్స్ట్ జనరేషన్కు తాగుబోతు అంటే వచ్చే భావన వేరు. మద్యపాన ప్రియులు, మైసూర్ పాక్ ప్రియులు, మిల్క్ మైసూర్ పాక్ ప్రియులు, డబల్ కమీటా ప్రియులు, రసమలాయ్ ప్రియులు అన్నట్లుగా మద్యపాన ప్రియులు అని చెప్తే ఏం చెప్పదలుచుకున్నా మనము. నేను వెళ్ళాను చీరాలలో, వండర్ఫుల్గా ఎంజాయ్ చేశాను. 3 రోజులు ఉన్నాను చీరాల బీచ్లో. రియల్లీ ఇంట్రెస్టింగ్ బీచ్, మంచి హాయిగా ఆనందంగా ప్రశాంతంగా గడపడానికి. అలాంటి 974 కిలోమీటర్లు ఉన్న ఆంధ్రప్రదేశ్ తీరాన్ని మనం బ్రహ్మాండంగా డెవలప్ చేయొచ్చు ఇట్లా. కానీ మనం ఎక్కడికి పోతున్నాం? మేము మందుతో అవుతుందా? మందుతో మొదలై మత్తుతో చిందులేస్తున్నారు కదా. హైదరాబాద్లో పబ్బుల్లో మనం చూస్తలేమా ఈ దుర్మార్గాలు? ఫామ్ హౌజుల్లో ఈ దుర్మార్గాలు చూస్తలేమా? ఇంత చూసిన తర్వాత కూడా ప్రభుత్వాలు ఏంటి, అయ్యా మీరు మందు ఆపితే ఆటోమేటిక్గా ప్రజల ఆర్థిక పరిస్థితి బాగవుతుంది, ప్రజల సామాజిక స్థితి బాగవుతుంది. కానీ మీరు ఏమంటున్నారు, మేము మందు విచ్చలవిడిగా అమ్ముతాం, బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతాం, పర్మిట్లు పెట్టి అమ్ముతాం, ప్రజల్ని మందు తాగటానికి రాత్రి 12 దాకా టైం ఇస్తాం, బీచుల్లో కూడా మందే తాగమంటాం, చాయ్ ఎందుకు? మీరు మా వచ్చిన డబ్బులతో మేము ఏం చేస్తాం, ఆ మందు దాగి మనిషి చచ్చిపోతే వితంతు పింఛనిస్తాం. ఎందుకంటే ఆ సంక్షేమ పథకం ఆ మందు దాగి లివర్ సిరోసిస్ వస్తే మేము ఆరోగ్యశ్రీ కింద చికిత్స ఇస్తాం. చూడండి ప్రభుత్వ లాజిక్. మందు దాగి ఆరోగ్యం చెడగొడితే లివర్ సిరోసిస్కి మేము చికిత్స చేస్తాం, ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేసి. మందు దాగి మనిషి చచ్చిపోతే ఆమె భార్యను ఆదుకుంటాం వితంతు పింఛనిచ్చి. ఇది ప్రభుత్వాల లాజిక్. ఇదే నా ప్రజాస్వామిక ప్రభుత్వాలు ప్రజల పట్ల ఆలోచించాల్సింది. అయితే దీనికి ఒక వాదన ఏమంటారు, మందు దాగడం ఆపగలరా, ఎవరి తరం అవుతుంది? ఎస్, మొత్తానికి ఆపగలమా లేదా అదొక డిబేట్. అందుకే వావిలాల గోపాలకృష్ణ అద్భుతంగా చెప్తాడు, ఏం చేయాలి అంటే మద్యం విచ్చలవిడిగా దొరకకుండా ప్రభుత్వం నియంత్రించాలి. బడి ముందు, గుడి ముందు, రహదారికి పక్కనే మద్యం దొరకకుండా, ఇండ్ల మధ్య, కాలనీల మధ్య మద్యం దొరకకుండా ప్రభుత్వము నియంత్రించాలి. దొంగ మద్యము, కల్తీ మద్యము రాకుండా ప్రభుత్వము, పౌర సమాజము నియంత్రించాలి. మద్యానికి దూరం అయ్యేలా ప్రజల్లో చైతన్యం కలిగించాలి పౌర సమాజం అని చెప్తారు. ఈ 3 పనులు చేయాలి. ఈ 3 పనులు చేయడం వల్ల మనం మద్యపానాన్ని నియంత్రించగలం. కానీ ఏమంటారు, ఒకప్పుడు మద్యపానాన్ని నిషేధం కొరకు గొంతెత్తిన మీడియా ఇవాళ మౌనమైపోయింది. ఎందుకు? రాజకీయాలు మారిపోయాయి. మన అస్మదీయులే ప్రభుత్వాల్లో ఉన్నప్పుడు మనం ఎందుకు మాట్లాడతాం? ఒకప్పుడు సారా వ్యతిరేక ఉద్యమానికి ఊతాన్నిచ్చినటువంటి మీడియా ఇవాళ ఎక్కడ పోయింది? నిద్రపోతుందా? ఎందుకంటే మన అస్మదీయులే పాలిస్తున్నారు కదా. సో మన అస్మదీయులు లేనప్పుడు మనం సారా వ్యతిరేక ఉద్యమం నడిపాం. ఇప్పుడు మన వాళ్ళే సారాను మద్యాన్ని ప్రోత్సహిస్తుంటే మనం ఏ ఉద్యమం నడుపుతున్నాము? అందువల్ల సమాజంలో మాలాంటి వాళ్ళు అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా మద్యం సమాజానికి మంచిది కాదు, సమాజానికి ప్రమాదకరము, మద్యాన్ని నియంత్రించాల్సిందే. నేనైతే నిషేధించాలంటాను. సో మద్యాన్ని నిషేధించాల్సిందే అంటాను. పోనీ మీరు నిషేధించలేకపోతే నియంత్రించాలి అంటాను. ఎందుకంటే మద్యంతో ఇవాళ ఆడవాళ్ళ పైన దాడులు, మీకు గృహహింసకు ఒక ప్రధానమైన కారణం మద్యం. చిన్నపిల్లల జీవితాలు నాశనం అయ్యటానికి మద్యం. నేను ఇవాళ అడ్డగుట్ట గవర్నమెంట్ స్కూల్కి వెళ్తే ఆ బిడ్డలు తమ కుటుంబాల శిథిల గాథల్ని చెప్తుంటే కళ్ళకి నీళ్ళు వచ్చింది. ఎందుకు జరుగుతుంది దీనంతా? పేదవారు ఇలా మద్యానికి బలైపోతున్నారే, ఇలా భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయే. ఇంకా మీరు ఎప్పుడు ప్రభుత్వాలు ఈ మద్యం మత్తు నుంచి బయటకు వస్తాయో నాకు తెలియదు.